ఫ్రెండ్స్, ఈరోజు శుక్రవారం. ఇది గురువారం సంబంధించిన వీడియో. శుక్రవారం రోజు హాలిడే ఉంది, ఓకేనా. అదేవిధంగా ఒకసారి మార్కెట్ ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ ప్రివ్యూ క్లోజ్ 25,665 అయితే ఓపెన్ మాత్రం మనకు 25,648 ఓపెన్ అయింది. హై చూసినట్లయితే ఇక్కడ మనకు 25,791 దాకా వెళ్ళింది, ఓకేనా. మళ్ళీ అక్కడి నుంచి డౌన్ అవ్వకుంటూ 25,603 దాకా వచ్చింది, ఓకేనా. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీఈసీలు ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ 25,900 పిఈ అనే యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా 25,300 సిఈ. ఇక్కడ మనం ఈ పిఈని గమనిద్దాం. ఇది నిన్నటి క్లోజింగ్ ఇది, ఓకేనా. ఈరోజు 9:15 కంటే ఇక్కడ ఏర్పడింది. ఈ విధంగా మూమెంటం తీసుకొని మళ్ళీ డౌన్ అయ్యి ఇది ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ మనకు ఒకటి యూ షేప్ లాగా ఏర్పడింది, ఓకే. ఇక్కడి నుంచి మనం మూమెంటం తీసుకునే విధంగా పైకి వెళ్ళింది. ఎప్పుడైతే మళ్ళీ డౌన్ అయిందో ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకోలేదు, ఓకేనా. ఈ విధంగా మళ్ళీ డౌన్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఇక్కడ మనకు చూసినట్టయితే ఇక్కడ మనకు యూ షేప్ అనేది ఏర్పడింది ఇక్కడ, ఓకేనా. ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ అయ్యి ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ మనకు హైలో ఏర్పడింది. మనకు ప్రీమియం హెవీ ఉంది కాబట్టి ఇది దీని హైలో ఏర్పడింది. మనం యాడ్ చేసుకున్న పీఈలు ఏ విధంగా ఉన్నో చూద్దాం. ఇక్కడ నుండి మనం మూమెంటం తీసుకొని ఎప్పుడైతే దీని సపోర్ట్ తీసుకుందో ఇది ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని ఇది హైదాకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి ఇక్కడ ఇది మనకు దీని హై నుంచే మళ్ళీ మనకు సపోర్ట్ తీసుకుంది, ఓకేనా. ఇక్కడ ఈ 9:15 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుండి ఈరోజు ఏర్పడిన 9:15 క్యాండిల్ నుంచి హెడ్ మీద నుంచి మనకు సపోర్ట్ తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ ఆ తర్వాత డౌన్ అయ్యి ఆ తర్వాత కింద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని హై దాకా వెళ్ళింది, ఓకే. ఇది మనకు ఈ 25,300 సి అని యాడ్ చేయడం జరిగింది. ఇది ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే మనకు నిన్న క్లోజింగ్ ఇది ఒక 9:15 క్యాండిల్. ఈ విధంగా మూమెంటం తీసుకొని ఆ తర్వాత దీని హై నుంచి మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది. ఇక్కడ బ్రేక్ చేసింది, బ్రేక్ చేసి ఇక్కడ విక్లు ఏర్పడి మళ్ళీ మనకు చూసుకున్నట్లయితే దీని ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది. నేను ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో అది ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుని ఈ విధంగా పైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది దీని బాడీ నుంచి సపోర్ట్ తీసుకుంది గమనించినట్లయితే, ఓకేనా. ఇది మనకు యూ షేప్ ఏర్పడింది. ఆ తర్వాత దీన్ని బ్రేక్ చేసి ఈ విధంగా పైకి వెళ్ళింది. ఎప్పుడైతే మనం గుర్తించాలి ఇక్కడ మనకు సపోర్ట్ అనేది దీని మధ్య నుంచి తీసుకుంటుంది. అంటే 15 క్యాండిల్ ఉంది కదా, ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిపోయిందో ఆ తర్వాత మళ్ళీ సపోర్టు దీని మధ్యలోకి వెళ్ళి ఎటువంటి తీసుకోదు. మళ్ళీ తీసుకోవాలంటే ఇక్కడ నుండి తీసుకోవాలి, లేదా మనకు ఇక్కడ నుంచి తీసుకోవాలి. అదేవిధంగా ఇది మనకు రెండింటిని బ్రేక్ చేసి ఈ విధంగా కింది రావడం జరిగింది. ఎప్పుడైతే మనకు పిఈ అనేది దాని హైకి వెళ్ళిందో మళ్ళీ అక్కడ నుండి ఇది రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఈ విధంగా మూమెంటం తీసుకొని మళ్ళీ కరక రావడం జరిగింది, అర్థమవుతుందా. ఆ తర్వాత మళ్ళీ ఇది ఈ విధంగా డౌన్ అయింది. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న పీఈలు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఈ 25,600 పీ అనేది యాడ్ చేయడం జరిగింది, ఓకేనా. ఇది ఒక 950, ఇది మనకు నిన్న క్లోజింగ్ 15 క్యాండిల్. ఈ విధంగా హై నుంచి వెళ్ళి 109 రూపాయల నుంచి ఇక్కడ ఇది ఈ 15 క్యాండిల్ బ్రేక్ చేసి ఈ విధంగా డౌన్ అయింది. మళ్ళీ ఇది ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఇక్కడ 920 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ మూమెంటం తీసుకుని ఈ విధంగా పైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడకి వచ్చింది, ఓకేనా. మనం ఎప్పుడైనా మనం మెయిన్ ఇక్కడ మనకు సపోర్ట్ ఉంది కదా, దీన్ని మనకు సపోర్ట్ తీసుకున్నట్లయితే దీని హై మనం ఇంతవరకు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి మనకు డ్రాప్ అయింది కాబట్టి ఇది ఇంతవరకు పెట్టుకోవచ్చు, అర్థమవుతుందా. ఇది మళ్ళీ ఇది 65 రూపాయల నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, ఇది 90 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయినా కూడా ఇది మనం మధ్యలో మనం ఇక్కడ ఈ 15 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే మనం బై చేసుకోవాలి. లేదంటే ఇది మనకు ఈ విధంగా బ్రేక్ అయిపోయింది. ఆ తర్వాత ఇది ఇక్కడ నుంచి కూడా మనకు సపోర్ట్ తీసుకోలేదు. ఇక్కడి నుంచి మనకు మెయిన్గా దీని కరెక్ట్ క్యాండిల్ నుంచి మనం సపోర్ట్ తీసుకోవాలి, కానీ మీది నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. దీన్ని మనం కన్సిడర్ చేయకూడదు, ఓకేనా. ఆ తర్వాత ఇది మళ్ళీ మనకు డౌన్ అయిపోయింది. ఇక్కడ డౌన్ అయిపోయింది. ఇక్కడ మనకు ఒక యూ షేప్ అని ఏర్పడింది. మనకు మెయిన్ పీలు ఏర్పడలేదు. మనం యాడ్ చేసుకున్న ఈ నార్మల్ పీలలో ఏర్పడింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ప్రతిదీ మనకు మెయిన్ పీ అని మనకు యూ షేప్లో సపోర్ట్ తీసుకుంటుంది, లేకపోతే మనం యాడ్ చేసుకున్న పీ అయినా సరే మనకు సపోర్ట్ తీసుకుంటుంది. కాబట్టి ఇది ఇక్కడ మనం యాడ్ చేసుకున్న పీ నుంచి సపోర్ట్ తీసుకుంది. ఇది 53 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 102 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత డౌన్ అయ్యి మళ్ళీ 86 రూపాయల నుంచి మళ్ళీ ఇది 112 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ నుండి 71 రూపాయల నుండి
అంటే మనకు మెయిన్ పీ 15 క్యాండిల్స్ సపోర్ట్ తీసుకుంది కదా, అది 71 రూపాయల నుండి ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ 80 రూపాయలు క్లోజ్ అయిపోయింది. అదేవిధంగా 25,650 పీ ఇది, ఓకేనా. ఇది మనకు నిన్న క్లోజింగ్, ఇది 915 క్యాండిల్ ఈ విధంగా మూమెంటం తీసుకుంది. మళ్ళీ ఇది ఇక్కడ నుండి 78 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 110 రూపాయలకి వెళ్ళింది. దీని హై చూసినట్లయితే మనకు 133, ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఇది కూడా చూసినట్లయితే సేమ్ మనకు అన్ని పీలు మనకు ఇక్కడనే మనకు ఈ షేప్ ఏర్పడింది. ఇది మనం గుర్తుంచుకోవాలి, అర్థమవుతుందా. ఇక్కడ మనకు 66 రూపాయల నుండి మళ్ళీ పైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ నుండి విక్కు చూడండి దీని మీద తీసుకుంది ఇక్కడ, ఓకేనా. 73 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది 126 రూపాయలు. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ 106 రూపాయల నుంచి మళ్ళీ ఇది 137కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది డౌన్ అయ్యి మళ్ళీ 89 రూపాయల నుంచి మళ్ళీ ఇది ఇక్కడ 106 రూపాయలు తీసుకుంది. ఇక్కడి నుంచి మనకు సపోర్ట్ తీసుకుందంటే మనకు మెయిన్ పీ అనేది 15 క్యాండిల్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఓకేనా. చివరిగా చూసినట్లయితే 25,700 పీ ఇది, 700 పీ ఇది, ఇది నిన్నటి క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్, ఓకేనా. దీని హై చూసినట్లయితే ఇది మనకు 150 రూపాయల నుండి ఇది మనకి ఎక్కడికి వెళ్ళింది 94 రూపాయలకు వచ్చింది. ఈ విధంగా మనకు ఒక స్టెప్ ఏర్పడింది. ఎప్పుడైతే మనం 15 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకుంది ఇక్కడ కూడా బై చేసుకోవచ్చు మనం, ఓకేనా. దీని హై దాకా అంటే ఇక్కడ ఈ 915 క్యాండిల్ ఉంది కదా, దీని కింది బాడీ నుంచి మనకు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, ఓకేనా. మళ్ళీ ఇది 100 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది 140 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కిందికి వస్తే మాత్రం మనకు ప్రతిదీ కిందికి వస్తున్నాం కాదు, ఇక్కడ మనం ఖచ్చితంగా మనకు ఎక్కడైనా మనకు సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ ఒక యూ షేప్ లాగా ఏర్పడింది. ఇక్కడ కూడా మనం ఇది మనం గ్రహించుకోవాలి, అర్థమవుతుందా. ఇది మనకు 15 క్యాండిల్, ఎప్పుడైతే 15 క్యాండిల్ మూమెంట్ తీసుకుందో ఈ విధంగా పైకి వెళ్ళింది. ఇక్కడ కూడా అంతే, మనకు ఇక్కడ నుండి మనకు ఇక్కడ సపోర్ట్ తీసుకుందో దీన్ని మనం బేస్ చేసుకోవాలి, అర్థమవుతుందా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది దీని నుంచి మనం రిజెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మనకు ఈ సపోర్ట్ బ్రేక్ చేయకుండా మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది ఎక్కడ నుండి ఇది 85 రూపాయల నుండి ఏకంగా ఇది 163 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ 108 రూపాయల నుంచి మళ్ళీ ఇది 141 రూపాయలకి, తర్వాత ఇది 130లో క్లోజ్ అయిపోయింది. అదేవిధంగా మనం సీలను గమనించినట్లయితే ఈ 25,900 సి ఇది నిన్న క్లోజింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 915 కింద సపోర్ట్ తీసుకుంది, ఓకేనా. మళ్ళీ ఇక్కంచెలు ఇది 50 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది 79 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయ్యి, ఓకేనా, మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇది 55 రూపాయల నుంచి మళ్ళీ ఇక్కడికి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మెయిన్ క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకుంది 49 రూపాయల నుంచి. ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 80 రూపాయలకి వెళ్ళింది. ఎప్పుడైతే ఈ 15 ఇక్కడ చూడండి, ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి కిందికి వచ్చి మళ్ళీ మూమెంటం తీసుకున్న కూడా ఇది మనకు రిజెక్ట్గా మారింది. అదే ఇది మనకు పైన ఉన్నట్లయితే ఇది మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, కానీ ఇది కింది మనకు ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాలి. 15 క్యాండిల్ నుంచి రిజెక్ట్ అయిందంటే మళ్ళీ ఇది సపోర్ట్ తీసుకోవాలంటే మళ్ళీ ఇక్కడి సపోర్ట్ తీసుకోవాలి. మనము ఈ మధ్య వచ్చినప్పుడు మనం మస్టర్ బై చేయకూడదు, ఇక్కడ ఆగినప్పుడు మాత్రమే మనం బై చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు ఆగినప్పుడు బై చేసుకుంటే మళ్ళీ మనకు మూమెంట్ ఇక్కడ రాకుండా అవకాశాలు ఉంటాయి, కానీ ఇక్కడ ఇది ఆగలేదు, ఆగకుండా కింది రావడం జరిగింది. మళ్ళీ ఇది 33 రూపాయల నుండి మళ్ళీ ఇది 50 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 49 రూపాయల్లో క్లోజ్ అయిపోయింది. అదేవిధంగా 25,850 సి ఇది, ఓకే. ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది ఇక్కడ నుండి ఇది 59 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 99 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయింది, మళ్ళీ సేమ్ ముందు అక్కడ తీసుకుంది, ఓకేనా. మళ్ళీ ఇది ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకున్నప్పుడు డైరెక్ట్ ఇది ఈ విధంగా పైకి వెళ్ళదు, ఇక్కడ మనకు ఈ విధంగా మనకు క్యాండిల్స్ ఏర్పడుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడి నుంచి మనకు సపోర్ట్ ఉందని. మళ్ళీ ఇది 64 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 108 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ ఆగలేదు, ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఇది ఈ విధంగా డౌన్ అయింది. డౌన్ అయిన 44 రూపాయల నుంచి మళ్ళీ ఇది 71 రూపాయలకి, తర్వాత ఇది 62 రూపాయల్లో క్లోజ్ అయిపోయింది. చివరిగా చూసినట్లయితే 25,950 సి ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది ఎక్కడ నుండి ఇది 30 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 64 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ ఇది 42 రూపాయల నుంచి మళ్ళీ ఇది 68 రూపాయలకు. చివరిగా మనం చూసినట్లయితే ఇది ఇక్కడ మనకు మెయిన్ ఈ విధంగా కన్సల్టేషన్ అయింది. ఇక్కడ 39 రూపాయల నుంచి మళ్ళీ ఇది 68 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు మార్కెట్ ఆగలేదు, మళ్ళీ కింద ఆగింది. మళ్ళీ ఇక్కడ నుండి 20 రూపాయల నుండి మళ్ళీ ఇది 43 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 31 రూపాయల నుంచి మళ్ళీ మనకు
రూపాయలు క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది మనకు ఒక గురువారం జరిగింది. శుక్రవారం హాలిడే కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.